బట్టి అప్పుడు వాళ్ళు చెప్తారనమాట మనకి. ఆ మొన్న నిన్న కాలు నొప్పి ఉన్నది, కానీ నిన్న అసలు కాలు కింద కూడా పెట్టలేకపోయాను. ఇప్పుడు కాలు కింద పెట్టగలిగాను అని వాళ్ళు చెప్తారు. అలాగే కడుపు నొప్పి ఎట్లాంటివి ఉన్నాయనుకోండి, లేకపోతే గ్యాస్ ప్రాబ్లం ఉందనుకోండి, ఉంటే ఆ, నిన్న ఆహారం ఎంత తీసుకున్నారు అని మనం అడిగితే వాళ్ళు చెప్తారు. ఈ రోజు ఎంత ఆహారం తీసుకున్నారు, నిన్నటి మీద వాళ్ళు కొంచెం బెటర్గా ఉందా, లేకపోతే నిన్న ఆహారం కంటే ఈ రోజు ఉన్న ఆహారంలో ఏం కూరలు తిన్నారు, నిన్న ఏం కూరలు తిన్నారు, అట్లా మనం అడిగితే కొంచెం డీటెయిల్డ్ గా మనం అడగాలన్నమాట వాళ్ళని. అప్పుడు వాళ్ళు నార్మల్ గా చెప్తారు, వాళ్ళు ఏం చేశారనేది చెప్తారు. అట్లాగా మనం కొంచెం పసిగట్టచ్చు అనమాట, వాళ్ళకి బెటర్మెంట్ వచ్చిందా రాలేదా అనేది. ఇంకొంతమంది ఉంటారు, ఆ తగ్గలేదని చెప్తే ఇంకా పవర్ మంది ఇస్తారు అని చెప్పని కూడా తగ్గలేదని చెప్తారు. అట్లాంటి కేసులు కూడా ఉన్నాయి, చూశాను. అట్లాంటి వాళ్ళకి కూడా ఇట్లానే అడగాలి వాళ్ళని, డిఫరెంట్ వేలో అడగాలన్నమాట. అడిగి కొంచెం రాబట్టుకోవాలి ఇన్ఫర్మేషన్, లేదంటే మళ్ళీ మనం రాంగ్ రూట్ లోకి వెళ్ళే అవకాశం చాలా ఉంటుంది. అవును. అవునండి. ఓకే, క్యారీ ఆన్. మే- ప్రణు పంపించిన టీవీ రాఘవరావు గారి హోమియో హెర్బల్ భారతీయత లెక్చర్స్ ఉన్నాయి కదా, ఆయన తీసుకుంటా ఉన్నారు. జూమ్ సెషన్ చూస్తే మా ఇద్దరికి అయితే చాలా బాగా, చాలా సింపుల్గా ఆయన చాలా బాగా చెప్తున్నారు టీవీ రాఘవరావు గారు. సో దాంట్లో నుంచి ఇట్లా ఒక ఫిజిషియన్స్ మైండ్ సెట్ అని వారు చెప్పారనమాట కొన్ని పాయింట్స్. సో అది బాగా అనిపించింది, ఒకసారి అది రివ్యూ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా. ఆమ్, అందుకని వచ్చేసాను. సో యా, కేసెస్ మనకి వస్తాయి, అప్డేట్స్ వచ్చినా ఏదొచ్చినా కానీ అసలు తీసుకోక ముందల, అసలు పేషెంట్నే మనం ఇంకా చూడలేదు, మన దగ్గరికి రాలేదు, వీఆర్ రెడీ టు స్టార్ట్. అసలు ఎట్లుండాలి, అసలు మన మైండ్ సెట్ ఎట్లా మనం పెట్టుకోవాలి, ఆమ్, అనే దాని గురించి అన్నమాట ఇది. పేషెంట్కి మొట్టమొదట పేషెంట్కి తగ్గ తగ్గాలి ఆ, అనే దాంతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. ప్రేమతో ఉండటం అంటే అదేదో ఆబ్వియస్లీ మనకి తెలిసినట్టుగా ఓవర్గా చూపించమని కూడా కాదు. వాళ్ళతో ఓపెన్ మైండెడ్గా, ఆ ప్లెజెంట్ స్మైల్ తోటి, వెల్ వెల్కమింగ్గా, ఆ ఆ యాటిట్యూడ్తో మనం ఉండగలగాలి వాళ్ళ తోటి అనమాట. ఓకే, కేసు తీసుకుంటున్నాము, ఇంకొక నెక్స్ట్ అరగంటలో ఇంకో కేసు ఉంది, అయితే 30 నిమిషాలే ఉంది. సరే రమ్మనండి అని చెప్పి ఆ ధోరణి, అంటే అది ఎగ్జాక్ట్గా ఇండియాలో అట్లా మాట్లాడినా కానీ ఇక్కడ మన మనసులో నెక్స్ట్ ½ అవర్లో మాకు పార్టీ ఉంది అనే ఇది కూడా మన మనసులోకి రాకూడదు. ఎట్లా ఉండాలి అనే దాని గురించి అనమాట. మీకోసం మేము ఉన్నాము ఆ, అనే అనే ధోరణిలో మనం ఉండగలగాలి. పేషెంట్ కోసమే మనం ఉన్నాము అన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగించాలి. అంతేగాని వాళ్ళు మన కోసం, మన దగ్గరికి హెల్ప్ కోసం వచ్చారు అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం అది ఉండకూడదు మన మనసులో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సరే ఎవరో మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు మన దగ్గరికి, ఆయన గురించి ఆల్రెడీ మనకి కొంత తెలిసింది వాళ్ళ ఫ్రెండ్ ద్వారా, ఆయన ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడని చెప్పేసి. సో రాగానే వాళ్ళని చూసి కానీ, వాళ్ళు చెప్పేదాని గురించి, వాళ్ళ మేనరిజమ్స్ కానీ దేని గురించి కూడా మనం జడ్జి చేసుకోకూడదు మన మనసులో. వింటాము, ఓకే ఇలా ఇలా అరుస్తాడు, లేకపోతే ఆ, ఇట్లా ఇట్లా బిహేవ్ చేస్తాడు అనే దానికి వాళ్ళు చెప్పింది మనం విని మనసులో ఉంచుకోవటమే. ఎందుకంటే అది బెటర్గా మనం ఏమన్నా హెల్ప్ చేయగలమేమో అన్న ఉద్దేశంతోనే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఇంప్రెషన్ని ఆ పర్సన్ మీద మనం క్రియేట్ చేసుకోకూడదు. అది అలా క్రియేట్ చేసుకుంటే మా మా మాస్టర్ గారు చెప్తారు, అది ఒక పొరలాగా ఉంటుందంట, ఆ డాక్టర్కి పేషెంట్కి మధ్యలో.
సో ఆ ఒక్క థాట్ కూడా ఏంట్రా వీడు ఇలా మాట్లాడాడు, అని ఏంట్రా వీడు ఇలా చేస్తున్నాడు, ఆ మాత్రం గౌరవం లేదా, ఆ, లేకపోతే ఆ మాత్రం రెస్పెక్ట్ లేదా టైం అంటే అనేది కూడా రాకూడదు. కోర్స్ టైంకి రమ్మనమనే మనం చెప్తాము. కానీ ఎనీ నెగిటివ్ ఎమోషన్ టువర్డ్స్ మన పేషెంట్కి మన దగ్గరికి వచ్చే వారిని అట్లా ఉంచుకోకూడదు అన్నట్టుగా, వారిలో వాసుదేవుణ్ణే చూడగలగాలి. నో హరీ ఆర్ అర్జెన్సీ. మన మన మొహం. యాక్చువల్గా వాళ్ళు వచ్చేది ఆ ప్రాబ్లమ్స్ వల్ల కదా, వాళ్ళకి తెలియదు. వాళ్ళ బిహేవియర్ వల్లనే వాళ్ళకి అలాంటి రోగాలు సమస్యలు ఉన్నాయనేది వాళ్ళకు కూడా తెలియదు. అది మనకు తెలుసు. అంటే అది కూడా ఒక రకమైనటువంటి దుర్బలత్వం. అంటే ఏమంటారు, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు అనేది మనం తెలుసుకోగలిగితే, అర్థం చేసుకుంటే, అది కూడా ఒక రకమైనటువంటి రోగమే. అసలు వాటి వల్లనే వీళ్ళకి అది ప్రొలాంగ్డ్ బిహేవియర్ ప్రొలాంగ్డ్ గా ఉంటే, అంటే ఎక్కువ రోజులు సంవత్సరాల తరబడి ఉంటే, దానివల్లనే ఆ, మనకి ఫిజికల్ లేయర్ లోకి కొన్ని సంవత్సరాల తర్వాత రోగాలు లాగా బయటపడతాయి. అది మనం ఒకసారి తెలుసుకున్న తర్వాత వాళ్ళతో ప్రేమగానే ఉండాలి. అలాగే చేయాలి వాళ్ళకి. ఉమ్, వాళ్ళకి చేతనంత వరకు మనం అది అబ్జర్వ్ చేసుకొని, వాటిని కూడా సిమ్టమ్స్ కింద నోట్ చేసుకొని, వాటిని బట్టి వాళ్ళకి మెడిసిన్ ఇస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్నమాట. అవునండి. ఓకే. ఆ, మనల్ని చూడగానే వాళ్ళకి ప్రశాంతంగా, ఆ, ప్రశాంతత కలగాలి. మనం స్థిత ప్రజ్ఞతతో ఉండాలి అన్నట్టుగా చెప్పారనమాట. అంటే ఆమ్, ఉన్న ఆ, స్థిత ప్రజ్ఞతతో ఉండాలి అనేది ఎలాంటిదంటే, మన మాస్టర్ గారి సాధన దీనిలో అది లేనప్పుడు, అంటే అది ఉన్నప్పుడు అది తేలిక అవుతుంది అనిపించింది నాకు. ఎందుకంటే మనము ముందల అసలు ఆ కంగారు హడావిడి లేకుండా, ఆ ఆ ప్రేమతోటి, ఆ యాటిట్యూడ్ని మనం ప్రజెంట్ చేయగలగాలి అంటే ఎంతో కొంత మనం సాధనలో ఉన్నప్పుడే కదండి అది మనం బయటికి కొంత చూపించగలిగేది. చూపించాలంటే ఆర్టిఫిషియల్గాను కదా, తెలియకుండా మనలో ప్రకటితం అయ్యేది కూడా అప్పుడే అనిపిస్తుంది. సో ఆమ్, ఇది ఒక మనము డివైన్ యాక్ట్ లాగా మనం చూసుకుంటే, ఆ సాధనలో ఉండి ఇలా ఇలా చేస్తున్నప్పుడు అది మనము ఆ, మనల్ని మనం, మన పర్సనాలిటీని పక్కన పెట్టి మనము పేషెంట్కి అవైలబుల్లో ఉంటాం. ఆ ఎదురుగా మనకి పేషెంట్ ఉన్నప్పుడు వాళ్ళు తప్పించి మనకి ఇంక ఏమీ గుర్తు రాకూడదు, ఎవ్వరూ కనిపించకూడదు. ఒకసారి వాళ్ళు చెప్పటం మొదలుపెట్టిన తర్వాత అసలు ఇంటర్ఫియర్ అవ్వకూడదు మనం. ఎంతసేపు ఆ, 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 ఏంటయ్యా ఇప్పుడు దీని తర్వాత ఇది చెప్పావు, గొంతు నొప్పి దగ్గర ఆగిపోయావు, తర్వాత ఏంటి అనే అనే ధోరణి కూడా మనకి ఉండకుండా, చెప్పండి ఇంకా ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు అనే ఆ, దాని మీద ఉండాలి. ఒకవేళ వాళ్ళు సడన్ గా మధ్యలో ఆపేసిన అట్లా కానీ. సో ఇప్పుడు ఒక కేసులో మనం 80% ఆర్ 90% వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళ చేతనే మాట్లాడించాలి. లెట్ దెమ్ బీ ఫీల్ ఎట్ హోమ్, లైక్ ఆ టైప్లో అన్నమాట. అలా ఉన్నప్పుడే వాళ్ళలో ఆ ఫ్లో అనేది ఉంటుంది, అది స్టార్ట్ అవుతుంది. ట్రీట్ ఎవ్రీ కేస్ యాజ్ ఎ న్యూ కేస్. ఒకసారి మనకి వాళ్ళు ఆమ్, తలనొప్పిగా ఉందండి, రోజు రాత్రి 9 గంటలకు వస్తుందండి తలనొప్పి, ఆమ్, ఆ టైంలో ఎవరితో మాట్లాడాలనిపించదు, ఆమ్, ఇలా గట్టిగా ఒత్తుకుంటే బాగుంటుందండి అని చెప్పారనుకోండి, మనం వెంటనే ఒక మెడిసిన్ మనకి మనసులోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు తర్వాత వచ్చే క్వశ్చన్, మీకు దాహం ఎక్కువ ఎక్కువ నీళ్లు తాగుతున్నారా ఆ, అనేసి అడిగామనుకోండి, దట్స్ ఎ లీడింగ్ క్వశ్చన్. సో ఆల్రెడీ మనం బ్రయోనియా ఒకటి మనసులో పెట్టుకుని దాని గురించి ఇంకా ఓకే అదా కాదా అదా కాదా అనేది వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్. సో అట్లా లీడింగ్ క్వశ్చన్స్ వేయకూడదు అనేది అదొకటి మనం స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే న్యాచురల్గా మీకు దాహం వేస్తుందా, కొంచెం ఎక్కువ తాగుతున్నారా, కొంచెం కొంచెం తీసుకుంటున్నారా, ఒకేసారి గుటకలు తాగుతున్నారా, అట్లా ఆ టైప్లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అస్సలు అడగకూడదు. ఐ థింక్ అది కొంచెం ప్రాక్టీస్ వల్ల కూడా మనకి వస్తుంది.
సో ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం థియరీలో ఉన్నాము, బిగినర్స్గా ఉన్నాము అన్నటప్పుడు చాలా కేర్ఫుల్గా మనం మాట్లాడాలి. ఆల్వేస్ ప్రొటెక్ట్ పేషెంట్స్ ప్రైవసీ. కొన్ని కేసెస్లో ఒకటి వాళ్ళ వాళ్ళ ఐడెంటిటీ ఇన్ఫర్మేషను, పిక్చర్స్ లాంటివి పెట్టేటప్పుడు ఓన్లీ ఆ కండిషన్ ఉన్న చోట పిక్చర్స్ పెడతాం, కానీ వాళ్ళవి ఎక్కడ తీసుకురాకూడదు. అది మనందరికీ కూడా తెలుసు. ఆమ్, కొన్ని కేసెస్లో వైఫ్ గురించి హస్బెండ్కి, హస్బెండ్ గురించి వైఫ్కి కూడా ఆ, చెప్ చెప్పకూడని పరిస్థితి ఉంటుంది. సో అది కూడా మనం మనసులో పెట్టుకోవాలి. ఆ ఆ ప్రైవసీని మనం ప్రొటెక్ట్ చేయగలగాలి. ఆమ్, వారు రాఘవరావు గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఒక డాక్టర్ గారి క్లినిక్లో ఆయన ఆయన సీటింగ్ ఎలా ఉంటుంది అంటే, ఉమ్, ఆ డోరు వచ్చేటప్పుడు ఆ పేషెంట్ ఎటు నుంచి వస్తున్నాడు, వాళ్ళ సీటింగ్ ఏరియా అదంతా తనకి కనిపించేలా పెట్టుకుంటారంట. ఎందుకు అంటే అసలు వాడు రావటంతో కొంతమంది హడావిడిగా రావటము, టైం చూసుకుంటా రావటము, లేకపోతే వస్తా వస్తా ఆ నర్స్ ఏంటమ్మా ఇట్లా పెట్టారు, వచ్చారా లేదా డాక్టర్ గారు, ఇంకా ఎప్పుడు వస్తారు, ఆ, 9 అయిపోయింది ఇంకా రాలేదా అన్న ధోరణితో మాట్లాడటము, అవన్నీ కూడా ఆ పేషెంట్ యొక్క మేనరిజమ్స్ కానీ తన బిహేవియర్ని తెలియజేస్తాయి. సో ఆ ఏంటి మనం కూర్చుని పక్కన కూర్చోబెట్టి మాట్లాడుకుంటే అవన్నీ మనకి వెంటనే కనిపించకపోవచ్చు, డిగ్ చేస్తే తప్పించి. సో అలాంటివి ఆయన వెంటనే పసిగట్టడానికి ఆ, అలా కూర్చునేవారంట. ఆ, సో అవి ఏంటంటే మనము ఒక గంట సేపు మాట్లాడినా కూడా కొన్ని రాని పరిస్థితులు మనకి ఒకసారి పేషెంట్ నడకతోటో అతని మాటతోటో వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడతాడు, డాక్టర్ గారు అనగానే నమస్కారం డాక్టర్ గారు, నమస్కారం నమస్కారం అని చెప్పేసి, అలా కాకుండా ఎవరైనా పని చేసే వాళ్ళు అనగానే ఓయ్ ఇది కూడా చేయి అది కూడా చేయి అని చెప్పేసి అలా మాట్లాడే తీరు వెంటనే మనకు కొంచెం ఆ, ఏమో అలా. ఆ తర్వాత కొన్ని కన్ఫర్మేటరీ రాగానే లైకోపోడియంలో వెంటనే ఇట్స్ కన్ఫర్మేటరీ, పెద్దవాళ్ళతో సబా కింద వాళ్ళతో ఎట్లా ఉంటాడు, పైన నేను అథారిటీతో ఎట్లా ఉంటాడు అనే దానికోసం అట్లాంటివి. సో ఆల్వేస్ వీడియో కాల్ ఇప్పుడు మనం ఉంటే మనకి ఇన్ పర్సన్ కేసెస్ కంటే కూడా లైక్ లాంగ్ డిస్టెన్స్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీడియో అనేది అది acutes లో అయినా కూడా అది చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే మనకి ఎట్లా ఉంటాడు, ఏం చేస్తున్నాడు, ఎట్లా ఉన్నాడు మనిషి అనేది తెలుసుకోవడానికి. సో అదండి. సో ఒకసారి అవి బాగా అనిపించి ఒకసారి రివ్యూ చేసుకుంటే మనకి ఎన్నిసార్లు ఇవి గుర్తు చేసుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే అది మనం ఎట్లా ఉండాలి అనే తీరు ప్రతి నిమిషము అది మన మనసులో ఎప్పుడూ ఉండాలి. ఉమ్. ఆ, చెప్తామా ప్రాణం? Yeah. లైట్ షో మీరే చేయాలి. అలాగే. సో హెరింగ్స్ లాస్ ఆఫ్ క్యూర్ ఆల్వేస్ టు రిమెంబర్ ఈ 3 పాయింట్స్: అబౌట్ టు డౌన్వర్డ్స్, సెంటర్ టు సర్కంఫరెన్స్, రివర్స్ ఆర్డర్ ఆఫ్ అపియరెన్స్. అబౌట్ టు డౌన్వర్డ్స్ ముందు కాలికి తగ్గి తర్వాత ఆ, పైన చేతులు తగ్గుతుంది అంటే మన రెమెడీ తప్పు, వీఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. అప్పుడు కేసు మళ్ళీ రీటేక్ చేసి రెమెడీ మార్చాలి. సేమ్ థింగ్ విత్ సెంటర్ టు సర్కంఫరెన్స్. ఆస్తమా ఉంది, వాళ్ళకి ఎగ్జిమా ఉంది, ఎగ్జిమా ముందు తగ్గిందన్నా తప్పే. ముందు లంగ్స్ బెటర్ అవ్వాలి, దాని తర్వాత ఎగ్జిమా లాస్ట్ లో తగ్గాలి. అగైన్ రివర్స్ ఆర్డర్ ఆఫ్ అపియరెన్స్ అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తే ముం మళ్ళీ రివర్స్ మధ్యలో ఖమ్మం వచ్చింది, దాని తర్వాత భద్రాచలం వచ్చింది అనుకోండి. మరి రివర్స్ లో వచ్చినప్పుడు ముందు ఖమ్మం వచ్చిందన్న సంథింగ్ రాంగ్. రివర్స్ లో వచ్చినప్పుడు భద్రాచలమే ముందు రావాలి. రివర్స్ ఆర్డర్ ఆఫ్ అపియరెన్స్. దెన్ సిమ్టమ్ రూల్స్.
పేషెంట్ బెటర్ అయినంత వరకు యూ కెన్ కన్సిడర్ యువర్ సిమ్టమ్, యూఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ ఆర్డర్. కానీ పేషెంట్ బెటర్ అయి సిమ్టమ్స్ వర్స్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఒక రైట్ మెడిసిన్ వేసినప్పుడు కొన్నిసార్లు కొంత టైం అగ్రవేట్ అయ్యి దెన్ హీ విల్ గెట్ బెటర్. సో ఆల్వేస్ లుక్ ఎట్ ద పేషెంట్, బట్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఇఫ్ పేషెంట్ ఈజ్ వర్స్ దెన్ ద క్యూర్ ఇస్ ఫాల్స్. సిమిలర్ అండ్ డిసిమిలర్ డిసీజెస్, టూ సిమిలర్ డిసీజెస్ కెనాట్ కోఎగ్జిస్ట్. ఏమవుతుంది, ఉంటుంది అక్కడే, కానీ స్ట్రాంగర్ డిసీజ్ ఉండడం వల్ల ఓల్డర్ దాన్ని వీకర్ చేస్తుంది. డిసిమిలర్ కొన్ని కేసెస్ ఏంటంటే, స్మాల్ పాక్స్ కేసులో ఐసైట్ వచ్చింది బాబుకి, దాని తర్వాత ఇమీడియట్గా స్మాల్ పాక్స్ అవుట్ బ్రేక్ ఉంది. అప్పుడు స్మాల్ పాక్స్ ఆ ఐసైట్ని రికవర్ కూడా చేస్తుంది. బట్ వీ కెనాట్ డిపెండ్ ఆన్ స్మాల్ పాక్స్ ఎప్పుడు వచ్చి క్యూర్ చేస్తుంది అని డిపెండ్ అవ్వలేం, కాబట్టి మనం మెడిసిన్ వాడతాం. సో డిసిమిలర్ డిసీజెస్ కెన్ కోఎగ్జిస్ట్. సిమిలర్ డిసీజెస్లో అయితే విచ్ ఈస్ అ గుడ్ థింగ్, బట్ డిసిమిలర్ డిసీజెస్లో ఏమవుతుంది, స్ట్రాంగర్ డిసీజ్ సప్రెస్ చేస్తుంది వీకర్ దాన్ని. స్ట్రాంగర్ డిసీజ్ క్యూర్ మొత్తం అయిపోయిన తర్వాత, దాని కోర్స్ అంతా రన్ అయిన తర్వాత అప్పుడు వీకర్ ది పైకి వస్తుంది, అదేం వెళ్ళిపోదు. దీని కోర్స్ అయిపోయాక దాని కోర్స్ రన్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ టూ డిసిమిలర్ డిసీజెస్ కెన్ కోఎగ్జిస్ట్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, సే మనకి జాయింట్ పెయిన్స్ లేకపోతే అట్లా ఏమైనా ఉన్నాయి, అంతలోకి మనకి ఫ్లూ వచ్చింది, ఫ్లూ కాదు, మేబీ యూనో ఫీవరే అనుకోండి, ఫీవరే వచ్చింది, బాగా ఫీవర్ వచ్చింది. అది వచ్చినప్పుడు ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ అక్యూట్లో ఆ జాయింట్ పెయిన్స్ మనకి తెలియవు. అది ఈసారి మీరు అబ్జర్వ్ చేయండి, నేను అబ్జర్వ్ చేశాను నా కేసులో. సో అట్లాంటివి అట్లా ఉన్నప్పుడు అది ఆ షార్ట్ టైం అది తగ్గేదాకా ఈ రావు. ఆ 1 వీక్ దే జస్ట్ డిజపియర్. ఆ తర్వాత మళ్ళీ పైకి వస్తాయి పాత పాత సిమ్టమ్స్, పాత ప్రాబ్లమ్స్, అట్లాంటివన్నీ కూడా. అండ్ న్యూ టూ సిమిలర్ డిసీజెస్ కెన్ కో ఎగ్జిస్ట్. దట్స్ హౌ బేస్డ్ ఆన్ దిస్ మన హోమియో మెడిసినే పనిచేస్తుంది. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, సోరా కాన్స్టిట్యూషన్ లో చాలా ప్రిడామినెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా చిన్న చిన్న డిసీజెస్ రావు. ఎందుకు, వాళ్ళ సోరా అంత స్ట్రాంగ్ గా ఉందన్నమాట. కరెక్ట్, అవును. బెస్ట్ అంటే దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్ కేస్, బట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైనా లైక్ క్రానిక్ ఇల్నెస్ లైక్ సివియర్ వన్, రీనల్ డిసీజ్ కానీ ఎనీ మెంటల్ ఇష్యూస్ కానీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్లూలు, మనకు వచ్చే ఈ పాండమిక్ ఇవి కూడా వాళ్ళకి అంటవు, బికాస్ ద సోరా ఇస్ వెరీ స్ట్రాంగ్. మీకు సోరా ఇది వెరీ స్ట్రాంగ్, బాగానే ఉంది. సోరా స్ట్రాంగ్ అవ్వటం వల్ల చిన్న చిన్న డిసీజెస్ రావట్లేదు అంటే దాని అర్థం మనం కొంచెం కొంచెం డీప్గా ఆలోచిస్తే, అంటే ఇమ్యూనో సైకాలజీలో అనమాట, మన ఇమ్యూన్ సిస్టమ్ గురించి, మనలో ఉన్నటువంటి ఆ రక్షణ వ్యవస్థ అనేది ఉంటుంది కదా, లోపల పోలీస్ సిస్టమ్ ఉంటుంది కదా, అండ్ మిలిటరీ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటిని మనం కన్సిడర్ చేసుకుంటే కొంచెం డీప్గా వెళ్తే ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఒక సిటీ ఉంది, సిటీలో పిక్ పాకెటింగ్ అనే ఒక ప్రాబ్లం ఎక్కువగా ఉన్నది అనుకుందాం. ఆల్ ఆఫ్ సడన్ ఒక అదొక ప్రాబ్లం, అంటే ఇక్కడ మనం బాడీలో అదొక డిసీజ్ లాగా, అంటే మీకు అనాలజీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. చెప్పండి. ఆ తర్వాత అదొక ప్రాబ్లం ఉన్నది బేసిక్గా కదా. అయితే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే పోలీస్ సిస్టమ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అక్కడ, అంటే ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం స్ట్రాంగ్ విజిలెంట్గా ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. పిక్ పాటింగ్ అనేది, అంటే సరైనంతగా పోలీస్ విజిలెన్స్ అనేది లేకపోవడం వల్ల ఇట్ ఈస్ స్టిల్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం.
ఆల్ ఆఫ్ సడన్ ఏమైందనంటే ఆ ఆ ప్రాబ్లం కాస్త మళ్ళీ దాని నుంచి ఇంకొక ప్రాబ్లం వచ్చింది. సమ్ కేఆర్ స్టార్ట్ అయింది. అంటే మనకి సిటీస్లో తెలుసు కదా, ఈ ఒక గ్రూప్ వాళ్ళు ఇంకో గ్రూప్ వాళ్ళతో కొట్టుకుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూసే ఉంటాం మనం. ఈ కమ్యూనిటీ వాడు ఆ కమ్యూనిటీ వాడు అని కొట్టుకుంటారు. ఆ కొట్టుకునేటప్పటికి ఏమవుతుందంటే ఎడిషనల్ ఫోర్సెస్ని తీసుకుని రావాల్సి వస్తుంది. సమ్ పారామిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి 144 సెక్షన్ ఏదో చేస్తారు మనకి భారతదేశం. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అంటే ఇఫ్ దెర్ ఈస్ మోర్ కేయాస్, అంటే ఇంకా మోర్ సివియర్ సిమిలర్ ప్రాబ్లం అయినా లేదంటే వేరే ప్రాబ్లం అయినా కానీ సివియర్గా ఉందంటే మనము ఏం చేస్తాము, పారామిలిటరీని తీసుకొస్తాం, సిఆర్పిని తీసుకొస్తాము, సిఆర్పిఎఫ్ని తీసుకొచ్చి 144 సెక్షన్ పెట్టి కొన్నాళ్ళ పాటు గొడవలు సర్దుమణిగేదాకా మా హై విజిలెంట్ ఫోర్స్ని పెట్టి అవసరమైతే కూడా కాల్ చేయండి అనేది అయితే తనండి కొట్టండి వాళ్ళని ఏదో రకంగా వాళ్ళు డిస్పర్స్ అవ్వాలి అని చెప్పినని అడిషనల్ ఫోర్స్ని అప్లై చేస్తాం మనం. ద మోర్ కేయాస్ ఇస్ దేర్, దెన్ వీ అప్లై మోర్ ఫోర్స్. అర్థమైందా? అలా చేసినప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు అక్కడ పిక్ పాకెటింగ్ ప్రాబ్లం ఉన్నది ఇన్ నార్మల్ కండిషన్స్. ఇప్పుడు ఈ కండిషన్లో 144 సెక్షన్ పెట్టిన తర్వాత ఏ ఇద్దరు కూడాను కలిసి తిరగకూడదు, బయట తిరగకూడదు అనే కండిషన్ పెట్టిన తర్వాత would there be any chance of pickpocketing now? Because there is more vigilant and police people patrolling ఎక్కువ అయి ఉంటుంది బాగా డే అండ్ నైట్. వుడ్ దే బి ఏబుల్ టు డూ దిస్ పిక్ పాకెటింగ్ నౌ? కుదరదు వాళ్ళకి. ఎందుకని? జరగచ్చేమో కానీ అక్కడక్కడ జరగచ్చేమో కానీ కంప్లీట్లీ జరగడానికి ఉండదు. ఎందుకంటే ఎవరి కాదు ఇంట్లో కూర్చోవాల్సిందే, బయటకు వస్తే టన్నులు పడతాయి. అందుకోసం కొన్నాళ్ళు అది సబ్సిడీ అయిపోతుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎప్పుడైతే సీరియస్ ప్రాబ్లమ్ మనకి అదర్ డిసీజ్ కానీ అట్లాంటిది తగ్గింది అనుకోండి, అంటే మళ్ళీ మనం ఎత్తేసాం 144 సెక్షన్ కొంచెం నార్మలైజ్ అయిందని, దెన్ దే స్టార్ట్ అగైన్ వాట్ ఎవర్ దే వాంటెడ్ పిక్ పాకెటింగ్ ప్రాబ్లం మళ్ళీ స్లోగా రైజ్ అవుతుంది. ఇది మనం ఒక అనామలీలుగా అంటే ఒక ఉదాహరణలాగా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. చెప్పండి. టూ డిసిమిలర్ డిసీజెస్ ఇస్ లైక్, ఇప్పుడు ఒక పులి ఉంది. పులి జింకను తినడానికని బుషెస్ లో దాక్కుంటుంది. ఆ టైంలోనే ఇంకో జంతువు ఏదైనా దాన్ని అటాక్ చేయడానికి వస్తే ఏం చేస్తుంది? ముందు దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ విల్ గో అండ్ అటాక్ ద అదర్ యానిమల్ సో ఇట్ కెన్ సేవ్ ద డీర్ ఫర్ ఇట్ సెల్ఫ్. అది ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది? అది తినాలనుకునేంత వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. సోరా కూడా అలాంటిదే. అంటే పెద్ద ప్రాబ్లం ఆల్రెడీ మన శరీరంలో ఉందనుకోండి, చిన్న ఆల్రెడీ చిన్న మన సిస్టము ఒక లెవెల్లో పైన ఉంటుంది మనకి. అందువల్ల చిన్న చిన్న రోగాలు మనకి రావు. దాని అర్థం ఏంటంటే పెద్ద రోగం ఉందంటే చిన్న రోగం రాదు అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ పెద్ద రోగం ఉంది, దాన్ని ట్యాకిల్ చేసేటువంటి ఇంటెలిజెన్స్ ఆ మెకానిజం మన శరీరంలో ఉన్నది కాబట్టి చిన్నది మన శరీరంలోకి రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వచ్చినా కానీ చాలా ఫాస్ట్గా దాన్ని డీల్ చేసేస్తుంది అన్నమాట ప్రాబ్లం. అట్లా. నెక్స్ట్ స్లైడ్ వెళ్ళండి. ఇంకొక సిమిలర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మన భారతదేశంలో ఈ ఈ మిలిటెన్సీ ప్రాబ్లం చాలా ఎక్కువ కదా స్టార్టింగ్ నుండి. మనకున్నంత experience వేరే దేశాల్లో లేదు. అలాంటిది మన భారతదేశంలో చక్కగా ప్రాబ్లమ్ వెంటనే సాల్వ్ చేయటం లేదంటే మిటిగేట్ చేయటం మనకు తెలిసిన వేట ఒక 5% అంట. 5 to 10% ఏది బయటికి ఎక్స్ప్లోర్ అవటం అని కానీ ప్రాబ్లం రావటం అనేది కానీ ఆల్రెడీ ఎప్పటికీ 90 to 95% అట్లాంటివి వాళ్ళు రాకుండానే ప్రివెంట్ చేసేస్తారట మన వాళ్ళు. అంత చేద్దాం. ఆ, ఇది ఇప్పుడున్న యాక్టివిటీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదా. అక్కడ చచ్చిపోయారని ఇక్కడ బాంబింగ్ జరిగిందని మనం వస్తుంటాయి కదా న్యూస్ ఇదివరకు.
ఉమ్, అప్పటికే 95% దాన్ని వాళ్ళు ప్రివెంట్ చేసేసేసి ఉంటాయట, మనకు తెలియదు. ఓన్లీ 5% వస్తే దానికే మనం చాలా కేర్స్ కింద ఫీల్ అవుతాం. ఫీల్ అవుతాం. ఇలాంటివి రాకుండా ఉండటం కోసం చైనా వాళ్ళు ఎంత మనకి ఎనిమీస్ అయినా కానీ, చైనాలో ఒలింపిక్స్ జరిగాయి కదా. ఉమ్, ఒలింపిక్స్ కొన్నాళ్ళ క్రితం జరిగింది కదా. అవును అప్పుడు సార్. భారతదేశం నుండి రెండు స్పెషల్ హెల్ప్లు తీసుకున్నారు వాళ్ళు. ఒకటి వాళ్ళకి ఆ స్టేడియంస్ ని బిల్డప్ చేయడానికి కావాల్సినటువంటి ఐరన్ ఓర్ సంబంధించినంత ఒకటి, అది ఒకటి అటు పక్కన పెట్టింది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇంతమంది క్రౌడ్ వస్తుంటే అందులో ఎవడైనా ఏదైనా చెయ్యొచ్చు. ఎందుకంటే వేరే వేరే దేశాల నుండి వస్తారు కాబట్టి, అన్ని దేశాల నుండి వస్తారు కాబట్టి, గెస్ట్ల రూపంలో ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ సరిపోదు, ఈ మిలిటెన్సీ యాక్టివిటీస్ కూడా జరగచ్చని మన ఇంటెలిజెన్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని మన ద్వారా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగారని రిపోర్ట్ వచ్చింది. ఉమ్, ఎందుకంటే మన వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి లేదు కదా, మరి అట్లాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా వాళ్ళకి. అవును. అలాగే ఈ సోరా అనేవాడు పెద్దవాడు ఒకడు ఉన్నాడు మన శరీరంలో, ఉంటే దాంతోనే పోరాడుతున్నాం మనము అని అంటే చిన్న చిన్నవి సాధారణంగా రావు. ఓకే సార్. ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. హెవీ అలోపతి మెడిసిన్స్ వాడిన వాళ్ళకి ఇట్ విల్ ఆర్టిఫిషియల్ డ్రగ్ డిజీజ్ క్రియేట్ అయ్యి వస్తాయి. అది క్రానిక్ ప్రాబ్లంగా మారుతుంది. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలకి ఓటీపీ డ్రగ్స్ వేయడం కానీ, కొందరికైతే లైఫ్ లాంగ్ పిల్స్. అబ్డామినల్ పెయిన్ అంటే ఒక పాపకి షీ వాజ్ రికమెండెడ్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ లాంటి వాటిలో కూడా లైఫ్ లాంగ్ పిల్. వేరే ట్రీట్మెంట్ ఏం లేదు అల్లోపతిలో. ఇంకా రోజు ఆ పిల్ వేసుకుంటూనే ఉండాలి వాళ్ళు. ఇలాంటి కేసెస్లో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైం వాళ్ళకి ఇట్ టర్న్స్ ఇంటూ ఎ క్రానిక్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ వర్స్ దాన్ ద మామూలుగా రియల్గా వచ్చే క్రానిక్ ప్రాబ్లమ్స్ కన్నా దీస్ ఆర్ యాక్చువల్లీ వర్స్ అండ్ డేంజరస్. హోమియోపతిలో కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వీటిని. ముందు అలోపతి సైడ్ ఎఫెక్ట్స్ పోవడానికి మనం యూజ్ చేసే డ్రగ్స్ వచ్చేసి నక్స్వామిక, పల్సటిల్లా, సెపియా, కార్బోవిజ్. ఐ థింక్ దీస్ ఇంకొక డ్రగ్ ఏదో ఉంది. సల్ఫర్ కూడా అవసరం ఉంటుంది. ఏంటండి? సల్ఫర్ కూడా అవసరం అవుతుంది అప్పుడప్పుడు. అక్కడ ఆ, ఉన్న సిమ్టమ్ వినిపి సల్ఫర్ వినిపించ ఇప్పుడు వినిపిస్తుందా? సల్ఫర్ కూడా అవసరం అవుతుంది అప్పుడప్పుడు. సల్ఫర్, సారీ, యా సల్ఫర్. సో ఈ సెట్ ఆఫ్ డ్రగ్స్ తో స్టార్ట్ చేస్తాము. ఓకే. సో గ్రేడింగ్ ది సిమ్టమ్స్ మనకు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మెడిసిన్స్ మనం వాళ్ళకి అదే మెయిన్ క్రానిక్ ప్రాబ్లం లాగా అవుతుంది కదా. ఆ, అప్పుడు ఏమవుతుందంటే, ఆ, ఉన్న వాళ్ళకున్న మెడికేషన్ వల్ల దాన్ని స్టాప్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం కూడా ఒక్కోసారి సివియర్ అవ్వచ్చు. అవును, స్టాప్ చేయము. వి హ్యావ్ టు స్లోలీ వెయిన్ ఇట్ ఆఫ్. చాలా జాగ్రత్తగా, చాలా సైడ్ స్లోగా ఎఫెక్ట్స్ వెయిన్ వస్తాయి చేయాలి. కదా, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని స్లోగా న్యూట్రలైజ్ చేసుకుంటూ ఒరిజినల్ ప్రాబ్లమ్ ని కూడా డీల్ చేసుకుంటూ రావాలి. లేదంటే సడన్ గా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్ ఇది, ఆ అసలు ఏ ప్రాబ్లంతో అయితే వాళ్ళు ఆ మెడిసిన్ వేసుకుంటారో అది విజృంభించే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అవును, అవును. ఉం. కేస్ తీసుకునేటప్పుడు మనకు ఒక మైండ్ సిమ్టము, ఒక జనరల్ సిమ్టము, ఒక డిజీజ్ రిలేటెడ్ సిమ్టమ్ క్యాప్చర్ చేసామనుకోండి, అప్పుడు మనం దేనికి హై ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఈ టేబులర్ ఫార్మాట్ అన్నమాట. ఈ మూడు సిమ్టమ్స్ వచ్చినప్పుడు చూస్ ద డ్రగ్ బేస్డ్ ఆన్ ద మైండ్ సిమ్టమ్. మైండ్ సిమ్టమ్కే హై ప్రయారిటీ ఇవ్వాలి. సో మైండ్ సిమ్టమ్స్ అంటే ఏముంటాయి? విల్ 3 లేయర్స్ కలిపి మైండ్ సిమ్టమ్ లాగా తీసుకుంటారు ఇక్కడ. అగైన్ దీన్ని ఈ చార్ట్ ఈజ్ ఎ లిటిల్ డిఫరెంట్. విల్, ఇంటెలెక్ట్, మెమరీ, ఈ మూడు కలిపి పంచకోశాల డివిజనే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా చెప్పారు.
ఈ మూడిట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా ఉంటాయి? దే ఆర్ అఫెక్షనేట్ ఆన్ ఫ్యామిలీ ఆర్ దే ఆర్ నాట్ అఫెక్షనేట్ ఆన్ ఫ్యామిలీ. దేర్ కుడ్ బి ఎ ఉమెన్ హూ డజంట్ లవ్ కిడ్స్. ఇది సెపియాలో సిమ్టమ్ అనుకుంటా. ఆర్ షీఈ్ నాట్ అఫెక్షనేట్ టు హర్ హస్బెండ్. ఫుడ్లో కూడా నాకు ఇది ఇష్టం అది ఇష్టం లేదు, నేను ఇలా చేస్తేనే తింటాను, అలా పర్టికులర్స్ ఉన్న వాళ్ళకి దెర్ ఈజ్ అన్ ఎఫెక్షన్ ఆన్ ద విల్ లేయర్లో ఏదో ఒకటి ఎఫెక్ట్ అయింది అని అర్థం. నెక్స్ట్ ఇంటలెక్చువల్ లేయర్. ఇంటలెక్ట్ అంటే వి సీ సమ్ కిడ్స్ అంత చురుగ్గా ఉండరు, మాట్లాడడం సరిగ్గా రాదు, లేదా బయటికి వెళ్ళి ఏదైనా పని చెప్తే చేసుకొని రాలేరు సరిగ్గా, ఏదో ఒక తప్పు చేస్తారు. లైక్ ఒకటి కొనమంటే వెళ్ళి ఇంకొకటి కొనుక్కురావడం. దెన్ మెమరీ, రిమెంబరింగ్ థింగ్స్. షాప్లో ఏదో అన్నీ కొని ఒక బ్యాగ్ మర్చిపోయి వస్తారు, లేకపోతే కీస్ ఇంట్లోనే మర్చిపోయి బయటికి వెళ్ళిపోతారు, అలాంటివి. దెన్ స్ట్రేంజ్, రేర్, పెక్యూలియర్ అండ్ కాజేషన్. జనరల్స్ కంటే కాజేషన్స్కి, పెక్యులర్ సిమ్టమ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. Like if they got wet in rain or swimming, water exposure, or change of weather is the main cause of the ailments. Then generals lo chilly, hot patient, chilly patient, hot patient ala చూసుకోవడం, modalities చూసుకోవడం. particular symptoms with next is more particulars. యా, మొడాలిటీస్ అండ్ కన్కామిటెన్స్. ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా, హెడేక్తో పాటు యూరిన్లో బర్నింగ్ ఉంది, లేకపోతే సంథింగ్ ఎల్స్ లైక్ దట్. దెన్ లాస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సింది ప్యాథలాజికల్ సిమ్టమ్స్కి. సో ఈ ఆర్డర్లో మనకు డ్రగ్ డిసైడ్ చేయడానికి మాత్రం యూ షుడ్ ఆల్వేస్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు మైండ్, సెకండ్ ప్రయారిటీ టు ద కాజేషన్, third priority to generals, fourth priority to particulars, and last but not least మనకి ఏవీ దొరకలేదు, మైండ్ సిమ్టమ్స్ దొరకట్లేదు, పెక్యూలియర్స్ లేవు, కాజేషన్స్ లేవు, జనరల్స్లో డిఫరెన్స్ లేదు, పర్టికులర్స్ అసలు మొడాలిటీని చెప్పలేకపోతున్నారు అన్నప్పుడు ప్యాథాలజీలో లోవర్ పొటెన్సీస్ వాడచ్చు. నెక్స్ట్ స్లైడ్. మీరు చెప్తారా జల్సిన్యం? కాకపోతే నాకు ప్లాంట్కి ఎలా అండి, జెల్సీమియం అంటే ఇదేనా ప్లాంట్? యాస్మిన్ అని చెప్తాను. ప్లాంట్. అవును, అరే ఇదే జెల్సీమియం అని తెలియదు నాకు actually. రెగ్యులర్ గా చూసేది. దేవుడికి పూలు కట్టి మాల కట్టి దేవుడికి మాల పెట్టేసేస్తాం, ఇలా పూలు తీసుకెళ్ళి రోజు Yeah. చక్కగా కొంచెం మన ట్రాపికల్ సీజన్ లో బాగా వస్తాయి పూలు. అవును. అవి తీసుకెళ్ళి మా ఆవిడ చక్కగా కోసి పూలు ఇన్ని పూలు వస్తాయి దేవుడి దగ్గర అట్లా పెడుతూ ఉంటాం. సో ఈ పూలు పెట్టే వాళ్ళకి ఏంటంటే దేవుడికి పూజలో అంత టెన్షన్ ఉండవని అర్థం అనమాట ఈ లెక్క. సో ఇది లోగనేషియా ఫ్యామిలీకి సంబంధించింది. సో ఆ ఫ్యామిలీ యొక్క స్పెసిఫిక్స్ అవన్నీ నాకు తెలీదు, బట్ ఊరికినే ఇన్ఫర్మేషన్ అది పెట్టాను. మెయిన్ రెమెడీ ఈజ్ అబౌట్ వీక్నెస్, ట్రెంబ్లింగ్ ఆర్ ద మెయిన్ పాయింట్స్. Mind is weak, muscles also feel weak to a state of paralysis. Causation is depressing emotions, fight, anger, bad news, shock, fear. నేను ఫియర్ కూడా యాడ్ చేయాలి ఇక్కడ, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డాంప్ వెదర్, సన్ హీట్, డాంప్ వెదర్, వార్మ్ ఆర్ కోల్డ్. సో మనము స్టాండర్డ్గా ఐ థింక్ వినే ఉంటాం మనము కేసెస్ దీనికి రిలేటెడ్. ఎగ్జామ్కి వెళ్ళబోతా భయం వేసేసి వాళ్ళకి డయేరియా రావటం కానీ అట్లాంటిది. సో అట్లాంటి వాటిలో జెల్సేమియా ఇస్ ద మెయిన్ వన్, because it's the bad effects from the fright, fear,
ఎనీ యాంటిసిపేషన్, లైక్ ఏదైనా ఈవెంట్ కోసం చూస్తున్నారు, బట్ కానీ దాంట్లో వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ డయేరియా అయిపోవటము, బాత్రూమ్కి వెళ్ళటము, స్టూల్ యూరినేషన్ కానీ ఏదైనా అవ్వచ్చు. సో అలాంటి కేసెస్లో జల్సేమియం ఇస్ ద మెయిన్ వన్. సో వీక్నెస్ అండ్ ట్రెంబ్లింగ్ ఇన్ ఆల్ లెవెల్స్. సో ఆ ట్రెంబ్లింగ్ ఇన్ ఆల్ లెవెల్స్, ద వీక్నెస్ ఇన్ ఆల్ లెవెల్స్ అనేది అది మెంటల్గా కూడా వాళ్ళకి ఉంటుంది. దే కెనాట్ హ్యాండిల్ మోర్ స్ట్రెస్ఫుల్ థింగ్స్, స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ అట్లాంటివి. దేర్ కాన్స్టిట్యూషన్ కెనాట్ హ్యాండిల్ ఇట్. సో అందుకనే బాడీ ఇలాంటి సిమ్టమ్స్ని ప్రజెంట్ చేస్తుంది అనమాట. సో స్టేజ్ ఫ్రైట్, డ్రెడ్ ఆఫ్ అపియరింగ్ ఇన్ పబ్లిక్, అది అర్జెంటమ్ నైట్రికంలో కూడా ఉంటుంది. అండ్ దట్ బ్రింగ్స్ ద డల్నెస్ ఆఫ్ ది మైండ్. సో ఎప్పుడైతే మనం ఇవన్నీ హ్యాండిల్ చేయలేమో కైండ్ ఆఫ్ మనం ప్యాసివ్ అవుతాము. అండ్ ఒకసారి కొన్ని సిచ్యువేషన్స్లో టూ మచ్ ఆఫ్ ఈ స్ట్రెస్ ఇవన్నీ ఉన్నప్పుడు కైండ్ ఆఫ్ నువ్వు డల్గా అలా కూర్చోవటము, ఆ ప్యాసివ్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సిమ్టమ్స్ అనమాట ఈ జలసేమియంలో, వీక్నెస్, ట్రెంబ్లింగ్తో పాటుగా. యాక్చువల్గా సేమ్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎనీ ఈవెంట్స్ బ్రింగ్ డయేరియా, స్టేజ్ ఫ్రైట్, ఇవి అది కూడా ఆర్జెంటికం నైట్రికంలో ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్కి వెళ్ళాలనుకోండి, ఎగ్జామ్కి వెళ్ళామని కొంతమందికి అర్జెంటుగా నెంబర్ 1 నెంబర్ 2కు వెళ్ళాల్సి వస్తుంది. అది ఆర్జెంటికం నైట్రికంలో కూడా ఉంది సేమ్ సిమ్టమ్. సో ఆ ఫిజికల్ సిమ్టమ్స్ వచ్చేసి జనరల్ డిప్రెషన్ ఫ్రమ్ హీట్ ఆఫ్ సన్. జెల్సీమియం చాలా డ్రగ్స్ కి సిమిలర్ గా ఉంటుంది. సో మనం మెయిన్ గా డ్రౌజీనెస్ అనేది మోర్ ప్రామినెంట్ గా ఉంటుంది జెల్సీమియం, అన్లైక్ అదర్ డ్రగ్స్. సో అలా ఓకే. తీసుకోవాలి. హెవీనెస్, డ్రౌజీనెస్ కీవర్డ్స్ ఇక్కడ. స్వెట్ ఉండదు కదా, స్వెట్ కూడా ఉంటుంది టెన్షన్ లో ఉన్నప్పుడు ఇందులో. అంటే అది ఉండొచ్చు, బట్ కీ నోట్స్ వైజ్ మనం ఐ థింక్ వీక్నెస్, ట్రావెలింగ్, హెవీనెస్, దే టేక్ అప్ ద పైన. వీక్నెస్ అండ్ ట్రెంబ్లింగ్ ఆఫ్ హ్యాండ్స్, లెగ్స్, టంగ్ ఆర్ ద ఎంటైర్ బాడీ. సో హెవీనెస్ ఆఫ్ లిడ్స్, క్యాంట్ కీప్ లిడ్స్ ఓపెన్, దాని డిప్లోపియా, డబుల్ విజన్ కూడా ఉంది, డిప్లోపియా ఉంటుంది వాళ్ళకు. సో ఐ థింక్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది ఒకటి వీక్నెస్, ఆ వీక్నెస్ మూలాన డ్రౌజినెస్, స్లీపీనెస్, అట్లా జస్ట్ అలా పడుకుని ఉంటాము, అట్లా ఉండొచ్చు. డల్నెస్, ట్రెంబ్లింగ్, అండ్ ఎనీ ఐ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ దే కెనాట్ కీప్ ద లిడ్స్ ఓపెన్, దే జస్ట్ ఫాల్ ఆఫ్ అట్లా. అది ఒక లిడ్ డ్రూపీ అవటము, అట్లాంటివి జలసేమియంకి వస్తాయన్నమాట. దాంట్లో హెవీనెస్ ఆఫ్ ది లిడ్స్లో కౌస్టికం, గ్రాఫైటిస్, సేపియా కూడా ఉంది. అండ్ దే ల్యాక్ మస్క్యులర్ కోఆర్డినేషన్, లైక్ అంటే ఇప్పుడు నీకు నడిచేటప్పుడు అటాక్స్ ఎలాగ ఇట్లా ఇట్లా కొంచెము అలా కాళ్ళు అటు ఇటు వేయటము, బ్యాలెన్స్ లేనట్టుగా ఉండటము, అట్లాంటివి అనమాట. సో ఫియర్ దట్ హార్ట్ విల్ సీజ్ ఆర్ టు స్టాప్ ఇఫ్ దే డోంట్ మూవ్. వాళ్ళు మూవ్ అవ్వకపోతే హార్ట్ ఆగిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది. అదే డిజిటాలిస్లో ఇస్తే అదర్ వే అరౌండ్, ఫియర్ హార్ట్ వుడ్ స్టాప్ ఇఫ్ దే మూవ్. సో అదొకటి డిఫరెంట్. చిల్స్ అప్ అండ్ డౌన్ ద స్పైన్, అప్ అండ్ డౌన్ ద స్పైన్, షడరింగ్ ఉంటుంది, లైక్ ఇట్లా అన్నట్టుగా, ఏదో మనం ఐస్ ఏదో వెనకాల వాళ్ళ బ్యాక్ మీద రబ్ చేస్తే ఎలా అలా షడర్ అవుతామో ఆ టైప్లో అనమాట. హెడేక్ ఈజ్ అమెలిరేటెడ్ బై యూరినేషన్, అది ఒక స్ట్రాంగ్ సిమ్టమే. చాలా కేసెస్లో సివియర్ హెడేక్స్ యూజువల్లీ లుక్స్ లైక్ బ్రయోనియా హెడేక్స్, దీంట్లో కూడా అలా చాలా ఎక్కువగా అట్లా ఉంటాము అనమాట. అండ్ దే ఆర్ అమెలిరేటెడ్ బై యూరినేషన్. సో మొడాలిటీస్ అగ్రవేటెడ్ బై షాక్, సాడ్నెస్, మోషన్ అంటే మూమెంట్, సర్ప్రైజ్, హీట్ ఆఫ్ సన్, ఇవన్నీ, టొబాకో. కొంచెం ఇంకొంచెం వెళ్దాము ఇక్కడ. సో మీకు ఎటువంటి కండిషన్లో ఆ వీక్నెస్, బాడీ మొత్తం ట్రెంబ్లింగ్ లాగా రావటం, అయినట్టుగా ఉండటం, అవి ఏ కండిషన్లో రావచ్చు? అంటే ఒక ఎగ్జైట్మెంట్లో రావచ్చా, లేకపోతే ఈజ్ దేర్ ఎనీ టైమింగ్ ఆర్ ఈజ్ దేర్ ఎనీ
event that triggers the trembling in the hands and legs and entire body and weakness. అది చిల్స్ తో కూడిన ఫ్లూలో కూడా ఉంటుంది సార్. ఈవెంట్ ఇస్ ఇట్ గుడ్. సంథింగ్ ఈవెంట్ కి అలా వస్తుందా లేదా? ఈవెంట్ కూడా ఈవెంట్ అంటే లైక్ జెల్సీమియం మెయిన్ లొగనేషియా ఫ్యామిలీలో షాక్ అండ్ సర్ప్రైజ్ అనేవి మెయిన్ ఎలిమెంట్స్ అన్నమాట. డిసప్పాయింట్మెంట్, షాక్, సర్ప్రైజ్, అది లొగనేషియా ఫ్యామిలీ మెయిన్ ఫీచర్స్. సో మీరు జెల్సీమియం ఇండికేట్ అయిన టైంలో మెంటల్స్ చూస్తే వాళ్ళు మాట్లాడే విధానం కూడా దే ఆర్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ అన్నట్టుగా మాట్లాడతారు. ఓకే. సో ఎలా అంటే ఇప్పుడే వచ్చాడు స్కూల్ నుంచి, ఇప్పటిదాకా అసలు పొద్దు నుంచి ఏం లేదు, ఇప్పుడే ఇలా ఇప్పుడే స్టార్ట్ అయింది అంటే వాయిస్ లోనే సర్ప్రైజ్ ఉంటుంది. ఓకే. అదొకటి. ఎందుకు అడగాల్సి వచ్చిందంటే నిన్న రెడ్ వన్ అన్న సినిమా చూస్తున్నాను, మా అబ్బాయితో కూర్చొని నేను చూస్తున్నాను. క్రిస్మస్ మూవీ అన్నమాట. రాక్, మీకు పేరు విన్నారా? రాక్ అని ఒక అతను ఉంటాడు, యా యా. డ్వేన్ జాన్సన్ అని ఒక అతను ఉంటాడు. ఇంగ్లీష్ మూవీస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. అతను రెడ్ వన్ అని ఒక మూవీ వచ్చింది. అందులో ఆ, చిన్న ఫైట్ అనమాట. బాగుంది, సినిమా బాగుంది, టేకింగ్ బాగుంది. ఇట్స్ యాజ్ యూజువల్ క్రిస్మస్ స్టోరీ అని అంటే శాంటా క్లాస్ ఫైనల్గా అందరికీ గిఫ్ట్లను పంచి పెడతాడు. సో హీ ట్రైస్ టు కీప్ ద హోప్ ఇన్ ఆల్ ద కిడ్స్. అదే బేసిక్. అది కాకపోతే స్టోరీ నరేషన్ అంతా వేరే. అది కొంచెం సైంటిఫిక్గా అలా ఉంటుంది అనమాట. అట్లాంటి సినిమాలు చూస్తుంటే నాకు ఎట్లా ఉంటుందని అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయేది అనమాట. ఇన్వాల్వ్ అయిపోయి మీకు శిల్ప పుష్ప సినిమాలో వాడికి లెఫ్ట్ హ్యాండ్ పైకి లెగుస్తుంది, తెలుసు కదా? అవును. ఆ, అలా లేచేస్తుంది అనమాట. నాకు ఆ స్టిఫ్నెస్ లాగా అట్లా వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎగ్జైట్మెంట్ లో అందులో మునిగినప్పుడు ఏమవుతుందంటే ఆ, ఒక రకమైన బాడీ మొత్తం ఉణుకుతా ఉంటుంది అనమాట. నేను మళ్ళీ నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నారే, శ్రీనివాస్ కామ్ డౌన్, కూల్ డౌన్ అని చెప్పుకొని మళ్ళీ కామ్ అవుతాను. మళ్ళీ ఎప్పుడో ఒక సీన్ వస్తుంది ఎగ్జైట్మెంట్, అది రాగానే మళ్ళీ అట్లాగే అయిపోతాను. ఇట్లాంటి సిమ్టమ్ జెల్సియం కిందకు వస్తుందా దేనికి అంటే? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. లైక్ ఆ బాడీ షేక్ అవటము, స్టిఫ్ అవటము, వాటికి ఎట్లాంటి ఈవెంట్ వల్ల అది ట్రిగ్గర్ అవుతుంది? ఈజ్ ఇట్ గోయింగ్ టు బి కన్సిస్టెంట్ ఆర్ ఇట్స్ ఓన్లీ హ్యాపెన్స్ అట్ దట్ సిచ్యువేషన్ అని నా క్వశ్చన్ అనమాట. పెద్ద సిచ్యువేషన్ అవ్వచ్చండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ ఉంది, ఎవరితో అన్న మీటింగ్ ఉంది, దే జస్ట్ అంత చిన్నదైనా కూడా దే కెన్ హ్యావ్ సిమ్టమ్స్ ఫ్రమ్ దట్ వాట్ ఎవర్. బాగా కొంచెం టెన్షన్గా ఉండటము, అట్లా ఏదైనా అవ్వచ్చు. సో మీది బాగానే ఉంది ఎగ్జాంపుల్. సో యా, ఇట్ ఈస్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్ ఈ పర్టికులర్. పార్ట్ ఆఫ్ యువర్ సిస్టమ్ కదా సార్, ఇట్స్ నాట్ లైక్ అక్యూట్ కాదు కదా మీరు సిచ్యువేషన్. జెల్సీమియం మోస్ట్లీ అక్యూట్స్ లో వాడతారు దాన్ని. అండ్ అఫ్ కోర్స్ క్రానిక్ కేసెస్ కూడా ఉన్నాయి జలసేమియావి. బట్ మనకి ప్రస్తుతం ఎక్కువ మనం వినేది అక్యూట్స్ లోనే ఎక్కువ వింటాం. ఓకే. అంటే మస్క్యులర్ ఇప్పుడు అండ్ ఆన్సెట్ మీరు అన్నట్లు ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తే ఆన్సెట్ ఏమి ఆ సిచ్యువేషన్ లో వచ్చేసింది అంటే మీకు ఆన్సెట్ ఫాస్ట్ గానే వచ్చింది కదా ఆ సిమ్టమ్ లో. బట్ అదే దీని మీడియం ఆన్సెట్. నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అసలు? అప్పుడేమవుతుందా, వాడు ఎందుకు అలా చేస్తున్నాడు, ఇన్వాల్వ్ అయిపోతుంది యాక్చువల్ గా, అప్పుడు వస్తుంది అనమాట ఇట్లా. మీడియం ఆన్సెట్ ఉంటుంది జెల్సీమియంలో. ఆ ఆ తర్వాత ఇంకేం ఉండదు సినిమా అంటే నేను చెప్పుకున్నాను కదా, అరే కామ్ డౌన్ శ్రీనివాస్ అని చెప్పుకున్న తర్వాత కొంచెం కూల్. అలాగే నెక్స్ట్ ఇమ్మీడియట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మళ్ళీ ఏముంటుంది, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాలో ఒక 5 నిమిషాలు కంటిన్యూ అయితే కానీ మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలన్నమాట. అక్కడ ఉంటే మళ్ళీ వస్తుంది అట్లాగా. థింగ్ లైక్ అన్ ఇన్వాలంటరీ సిమ్టమ్ లాగా ఉంది సార్ మీది. It's an involuntary only. Yes, once you are into that excitement and once you are into that అంటే ఎమోషన్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ స్టోరీలోకి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా అవి వస్తాయి అన్నమాట, బయటకి వస్తాయి. మనసు వెళ్ళిపోయినప్పుడు బాడీ తట్టుకోలేదన్నమాట. ఆ యాక్షన్ మనసు నుండి వచ్చే సిగ్నల్స్ ని బాడీ తట్టుకోలేక అట్లా రియాక్ట్ అవుతుంది అనమాట బాడీ.
అది కాన్స్టిట్యూషనల్ ఉంటుంది. కాన్స్టిట్యూషనలే. యా యా ఇప్పుడు 7:06 అయింది. 7:15కి విల్ ర్యాప్ ఇట్ అప్. Gelsemium centers its action upon the muscles and motor nerves. అది weakness and soreness especially felt in the muscles of extremities. Extremities అంటే అది కాళ్ళు అవ్వచ్చు, చేతులు అవ్వచ్చు, ఆ వీక్నెస్. Circulation becomes sluggish, causing passive arterial or venous congestion with a sense of fullness and heaviness. హెవీనెస్ ఎంత అంటే ఒక్కోసారి మనకి ఈ ఫ్లూ కానీ ఇవి వచ్చినప్పుడు అసలు తలకాయ ఇలా లేపలేము, ఆ దిండు మీద నుంచి కూడా లేపలేనంత హెవీగా అనిపిస్తుంది. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సో అదర్ కొంచెం డీటెయిల్గా అదర్ సిమ్టమ్స్ ఇవి: డిజీనెస్, డ్రౌజీనెస్, డల్నెస్ అండ్ ట్రెంబ్లింగ్, ఇవి అండ్ హెవీనెస్, ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. కంప్లైంట్స్ ఫ్రమ్ ఫియర్, from embarrassment, from shock that is attended with fear, from sudden surprises that are attended with fright. Gelsemium is a short acting remedy. అది షార్ట్ యాక్టింగ్ రెమెడీ. అంటే మెనీ కాన్స్టిట్యూషనల్గా అది తగ్గించడానికి కాకుండా ఇట్స్ ఎ వెరీ షార్ట్ యాక్టింగ్ అన్నారు. Gelsemium is a remedy for రాసుకొని పెట్టుకోండి. దీనికి క్రానిక్ ఆర్జెంటిక్ నైట్రికం వస్తుందా, ఇంకేదన్నా వస్తుందా? దాంట్లో ఉందేమో చూస్తాను ఒకసారి. ఏంటి సార్ ఏమన్నారు? క్రానిక్ ఆర్జెంటమ్ నైట్రికం వస్తుందా ఏంటి అనేది. ఇది ఎక్యూట్ వర్షన్. దీనికి క్రానిక్ వర్షన్ కాంప్లిమెంట్ చేసేటువంటి మెడిసిన్ కంప్లీట్ చేయాలి కదా. దీని వర్క్ ఇది చేయలేకపోతే సిమిలర్ సిమ్టమ్స్ తో ఒక క్రానిక్ మెడిసిన్, మియాజమాటిక్ మెడిసిన్. ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. ఇగ్నీషియాకి సిమిలర్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం డీప్ యాక్టింగ్ మియాజమాటిక్ డ్రగ్, దానికి నాట్రమూర్ వస్తుంది. అలాగే ఏదన్నా మెడిసిన్ వేసినప్పుడు అన్ని సూటబుల్ గా ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, వేసినా కానీ తగ్గలేదని అంటే మేబీ కొంచెం సిమిలారిటీస్ మినిమం చెక్ చేసుకున్నప్పుడు సల్ఫర్ వేస్తే ఆటోమేటిక్ గా అబ్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ అయిపోయి ఈ మెడిసిన్ ఫస్ట్ వేసిన మెడిసిన్ యాక్టివేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే. ఇట్ ఈస్ నాట్ ఏ డీప్ యాక్టింగ్ కదా, కానీ ఇది వేసిన తర్వాత సేమ్ ఇప్పుడు డీపర్ గా పనిచేయాలి. ఇప్పుడు నాది ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది కొంచెం ఈ ఎగ్జైట్మెంట్ రావడం లాంటిది క్రానిక్ కింద తీసుకోవాలనుకున్నప్పుడు ఇది ఓన్లీ షార్ట్ యాక్టింగ్ కదా, కానీ లాంగ్ యాక్టింగ్, డీప్ యాక్టింగ్ సిమిలర్ దానికి ఉంటుంది అనమాట, కాంప్లిమెంట్ చేసేటువంటిది. ఆ మెడిసిన్ ఏంటి, ఒకటి కాకుండా రెండు ఉన్నాయా అనేది మనకి మ్యాపింగ్ ఉందనుకోండి, అది చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్. అవును, యాక్చువల్లీ అంటే దీనికి రిలేషన్షిప్స్ బుక్స్ లో కూడా కాంప్లిమెంటరీ ఏమి ఇవ్వలేదు సార్. కాకపోతే రెమెడీస్ దట్ ఫాలో వెల్, మోస్ట్లీ జెల్సీమియం తర్వాత ఏంటంటే బ్యాప్టిషియాలోకి వెళ్ళొచ్చు. ఇక్కడ పెట్టాను. బ్యాప్టిషియా, క్యాక్టస్ జీ, ఇపికాక్ ఫాలోస్ వెల్ బై అని ఉంది. యాంటీ విత్ చైనా, కాఫియా అండ్ డిజిటాలిస్, నాట్రమూరియాటికా. నో ఇనిమికల్స్ ఫర్ ఇట్ ఆల్సో. నో ఇనిమికల్స్. ఓకే, we will figure it out. Yeah. యూజువల్గా మాక్సిమం డ్రగ్స్ కి నాట్రమూర్ క్రానిక్, బట్ చైతన్య అడుగుదాం. ఎక్కడైనా అది ఫైండ్ చేస్తే బాగుంటది. నాకు కూడా అది అనిపిస్తా ఉంది. లైక్ అదే చైతన్య గారిని అడుగుదాము. అది అడుగుదాం. సో Gelsemium develops symptoms several days after the exposure. సో అంటే బెలడోనా లాగా సడన్ ఆన్సెట్ కాకుండా నువ్వు అన్నట్టుగా ప్రణు మీడియం ఆన్సెట్ టైప్ లో. సో ఇట్ కమ్స్ ఆన్ స్లోలీ. Great coldness running up the back from the lower part of the spine into the back of the head. Chills పైకి కిందికి వెళ్ళటము. Very hot skin and high temperature with coldness of the extremities. బెలడోనా లాగానే ఉంటుంది ఇది కూడా, కాకపోతే నాట్ యాజ్ హై యాజ్ బెలడోనా టెంపరేచర్ వైజ్. A feeling of great weight and tiredness in the entire body and limbs. అది మనం పట్టుకోవాలి. వీక్నెస్ ఆ రోజు ఎందుకు జెల్సేమియం నేను చూస్ చేశాను అంటే, చైతన్య గారు ఆ రోజు కేసు చెప్పేటప్పుడు
జెల్సేమియం ఇచ్చానన్నారు కదా. సో ఐ థింక్ తన ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు తను వాడిన మెడిసిన్స్ ఇఫ్ దే ఆర్ ద పాలిక్రెస్ అయితే వాటి అట్లా వెళ్దాం అన్నట్టుగా జస్ట్ దీని గురించి చూసి ఇన్ఫర్మేషన్ పెట్టాను, సో దట్ మనం వీ కెన్ క్లోజ్లీ రిలేట్ టు ద కేసెస్ దట్ చైతన్య గారు షోస్ అన్నట్టుగా. Weakness can be seen in all levels, mental, emotional and physical. In advanced cases, the weakness extends to paralysis. సో అందుకనే మల్టిపుల్ స్క్లిరోసిస్ అట్లాంటి వాటికి ఈ జెల్సేమియం బాగానే ఇండికేట్ అవుతుంది. ఇన్ న్యూరలాజికల్ కేసెస్ ఇట్ లీడ్స్ టు గ్రాడ్యువల్ పెరాలసిస్. సో అలాంటి వాటిల్లో కొంచెం క్రానిక్ ఫస్ట్ లెవెల్ రెమెడీ లాగా అట్లా పడుతుంది ఇది. న్యూరో అంటే ఎక్కువ గ్రాడ్యువల్ పెరాలసిస్ అట్లా వచ్చే వాటిల్లో న్యూరలాజికల్ కేసెస్లో. స్లీప్లెస్నెస్ ఫ్రమ్ యాంటిసిపేషన్ అండ్ ఎక్సైట్మెంట్. సో ఇక్కడ యాంటిసిపేషన్ ఎక్సైట్మెంట్ వాటి ఫ్రైట్ మూలాన్ని కానీ ఫియర్ మూలాన్ని కానీ స్లీప్లెస్నెస్ కూడా ఉండొచ్చు. సమ్టైమ్స్ ద ఎక్స్ట్రిమిటీస్ ఆర్ ఐసీ కోల్డ్ టు ద నీస్. సో అది నీస్ దాకా కూడా కోల్డ్గా ఉంటాయి. మనం ఏంటి ఇప్పుడు దాకా ఫీట్ అన్నట్టుగానే చెప్పాం కదా ఎక్స్ట్రిమిటీస్ కోల్డ్. సో అది నీస్ దాకా కూడా ఆ కోల్డ్నెస్ ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. వెల్ ద హెడ్ ఈస్ హాట్ అండ్ ద ఫేస్ పర్పుల్. సో హెడ్ వచ్చేసి వైలెంట్ టైప్ ఆఫ్ హెడ్ ఏక్ స్టార్ట్ విత్ ద ఆక్సిపుట్. సో అది వన్ ఆఫ్ ద జెల్సేమియం హెడ్ ఏక్స్. సో ఆక్సిపుట్ అంటే మన వెనకాల సర్వికల్ రీజియన్, హెడ్ సర్వికల్ రీజియన్, మెడకి జస్ట్ అబౌవ్ ద మెడకి స్కల్కి మధ్యలో ఏరియా అక్కడ స్టార్ట్ అవుతుంది ఆక్సిపుట్ అంటే. The head is relieved by, and then it slowly goes to the front, top, and then front. Atla వెళ్తుంది అనమాట జెల్సేమియం headache. The headache is relieved by passing a copious quantity of urine. సో అంత హెడేక్ ఉన్నప్పుడు మన వాళ్ళు యూరిన్ కి వెళితే చాలా రిలీఫ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. వర్టిగో కూడా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆక్సిపుట్ అండ్ సెన్సేషన్ యాజ్ ఎ ఫాలింగ్. ఈ సెన్సేషన్ యాజ్ ఎ ఫాలింగ్ ఎంతంటే ఇప్పుడు పిల్లలు కూడా కొంచెం బాగాలేనప్పుడు లేకపోతే ఐ డోంట్ నో ఈవెన్ ఇన్ అదర్ కేసెస్ లైక్ కొంచెం కాన్స్టిట్యూషనల్గా అట్లా ఫస్ట్ లెవెల్ రెమెడీ పడాలన్నా కూడా ఇట్లా పిల్లలు క్రిబ్లో ఉన్నప్పుడు ఇలా లెగిసి నుంచో పెడితే వాళ్ళు పడిపోతామేమోనని చెప్పి నర్సుని గట్టిగా పట్టుకుంటారు కొంతమంది పిల్లలు ఏమో ఏమి పడవన్నట్టుగా ఎగిరి జంప్ చేస్తూ ఉంటారు ఆ క్రిబ్లో నుంచి కూడా. సో దట్ షోస్ ద ఫియర్ ఆఫ్ ఫాలింగ్ అంట. హెడ్ ఫీల్స్ హెవీ, ఫీల్స్ హీ కెన్ హార్డ్లీ లిఫ్ట్ ఇట్. సో ఇది మనం ఇందాక చెప్పుకున్న దాంట్లో లైక్ ఆ బాగాలేనప్పుడు ఆ ఫ్లూ అప్పుడు కానీ హెడ్ మరీ విపరీతంగా ఉండి అసలు ఐ జస్ట్ క్యాంట్ లిఫ్ట్ ఇట్ అన్నట్టు హెవీనెస్ మూలాన్ని లిఫ్ట్, నాట్ బికాస్ ఆఫ్ ద పెయిన్, హెవీనెస్. అండ్ ఆల్సో ఇట్స్ వర్స్ at 10 AM, maddening headache. The headache is like belladonna headache, అంటే సివియారిటీ ఇన్ ద సెన్స్ అంత పిచ్చిగా ఉంటుందంట నొప్పి. టంగ్ నమ్నెస్ అండ్ హెవీనెస్ ఆఫ్ ద టంగ్. ఇక్కడ కూడా ఆ హెవీనెస్ అనేది నమ్నెస్ విచ్ షోస్ ద పారలైజింగ్ కండిషన్. సో దట్ రన్స్ అనమాట జెల్సేమియంలో. ఐలిడ్స్ హెవీ అండ్ డ్రూపింగ్. అగైన్ ఇక్కడ కూడా డ్రూపింగ్ అనేది పారాలిటిక్ కండిషన్ని చూపిస్తుంది. కెన్ హార్డ్లీ కీప్ ద ఐస్ ఓపెన్. డిప్లోపియా విచ్ ఇస్ డబుల్ విజన్, ఆఫెన్ డ్యూరింగ్ ఆర్ బిఫోర్ హెడేక్స్. సో ఇప్పుడు ఒక హెడేక్లో ఆక్సిపుట్ నుంచి మొదలయ్యి డబుల్ విజన్ కనిపిస్తా ఆ హెవీనెస్ ఆఫ్ ది హెడ్ అది ఉంటే యూ కెన్ గో ఫర్ జెల్సేమియం. And usually they are thirstless, and the diarrhea from fright, anticipation, bad news. So one of the main things diarrhea అన్నట్టుగా ఇంకా తీసుకోవటమే అక్కడ. బట్ కాజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో. చెస్ట్ ఫీల్స్ హార్ట్ విల్ స్టాప్ అన్లెస్ హీ స్టేస్ ఇన్ మోషన్. సో అదొకటి ఉంటుంది. డిజిటాలిస్లో ఇట్స్ ది ఆపోజిట్. ఇఫ్ దే మూవ్ ఇట్ విల్ స్టాప్ అని డిజిటాలిస్లో. ఇక్కడేమో వాళ్ళకి కదలకుండా ఉంటే ఆగిపోయిద్దేమోనని కదులుతూ ఉంటారు. ఎంటీ ఫీలింగ్ ఇన్ ద చెస్ట్. There are cardiac nervous affections like digitalis and cactus. క్యాక్టస్లో పట్టేసినట్టుగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద హార్ట్. సో ఇక్కడ కూడా కొంచెం ఆ కార్డియాక్ నర్వస్ ఎఫెక్షన్స్ ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇక్కడ చదివాం కదా హార్ట్ విల్ స్టాప్ అన్లెస్ హీ మూవ్స్ అన్నట్టుగా, అదనమాట.
back low chills running up and down the back, aching and stiffness in neck which may extend to forehead. ఇది మెనింజైటిస్ కేసెస్లో కూడా ఉంటుంది. ఏకింగ్ అండ్ స్టిఫ్నెస్ ఆఫ్ ది నెక్ అనేది. సో అప్పుడప్పుడు వాటిలో కూడా ఇండికేట్ అవుతుంది. సో అవి జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఎక్స్ట్రిమిటీస్, ట్రెంబ్లింగ్ ఆఫ్ ఎక్స్ట్రిమిటీస్, ఎస్పెషలీ ద లెగ్స్ ఫ్రమ్ స్లైటెస్ట్ ఎగ్జర్షన్. సో ఒక్కోసారి మామూలుగా కూడా ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యూషనల్ కేసెస్లో అసలు కాస్త ఎగ్జర్షన్ రాగానే పిచ్చి పిచ్చిగా ట్రెంబుల్ అయిపోతా ఉన్నాయి అనుకోండి. ఆర్ ఇంకొకటి మనకి ఇంకొక సిమ్టమ్ కూడా తగిలింది అనుకోండి, హెడేక్స్ వచ్చినప్పుడు ఎప్పుడు ఆక్సిపుట్ నుంచే వస్తాయనో లేదో అట్లా ఉన్నప్పుడు డెఫినెట్గా వీ కెన్ కన్సిడర్ జెల్సేమియం అలాంటి సిచ్యువేషన్స్లో. సో క్లినికల్గా యాంగ్జైటీ, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్కి బికాస్ ఆఫ్ ద హెవీనెస్, దే క్యాన్ మూవ్ మచ్, దే ప్యారలైజ్, సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో క్రానిక్ ఫెటీగ్ సిండ్రోము, డయేరియా, డిప్లోపియా విత్ డబుల్ విజన్, హే ఫీవరు, ఫ్లూ, మైగ్రేన్ హెడేక్స్. So again, the headaches starts from occiput and then it travels up to the vertex and to the front. So multiple sclerosis, myasthenia gravis, వీటిలో ఈ pathologies లో ఉపయోగపడుతుంది. Neuralgia, any nerve related issues, paralysis conditions, tremors, involuntary tremorings, వాటన్నిటిలో. వర్టిగో అండ్ అప్పర్ రెస్పిరేటరీ ఇల్నెస్. అంటే ఇక్కడ రెస్పిరేటరీకి స్పెసిఫిక్గా మనకి కనిపించకపోయినా కూడా ఐ థింక్ ఇఫ్ ద అదర్ థింగ్స్ మీట్ రెస్పిరేటరీ ఇల్నెసెస్ను కూడా ఇది ఉపయోగపడుతుంది. ఫాలోస్ వెల్ బై బ్యాప్టిషియా, క్యాక్టస్ జీ అండ్ ఇపికాక్. Antidotes by China, Coffea, digitalis and Atromeraticum. Digitalis we know because it's the opposite heart. If they move it will stop అనే ఫియర్ digitalis లో ఉంటుంది. If they don't move it will stop అనేది జెల్సేమియం. ఒకటి ఐ థింక్ అంటే నాకు వచ్చిన క్వశ్చన్, ఈ యాంటీడోట్స్ ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ ద, అది ఎట్లా ఫిగర్ అవుట్ చేశారు? సిమ్టమ్స్ని బట్టి ఆపోజిట్ సిమ్టమ్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా అని చదువుకుని దాన్ని బట్టి ఫిగర్ అవుట్ చేస్తారా ఏంటనేది యాంటీడోట్స్ నాకు క్వశ్చన్ ఉండింది. మీరు చూశారు కదా, ఒకటి ట్రూ ఫాల్స్ కండిషన్ లాగా ఒకటి ఇందాక ఫస్ట్లో చూపించారు. పేషెంట్ వర్స్ట్ మెంటల్ సిమ్టమ్స్ బెస్ట్ అని చూపించారు సరే. ఒక్కసారి ఆ షీట్లోకి వెళ్తారా? ఇందులోకి వచ్చిన తర్వాత మీకు యాంటీడోట్స్ అనేది ఎక్కడ వేస్తారనేది కింద రెండిట్లో ఉంటుంది. వర్స్ట్ కండిషన్లో వస్తుంది మీకు అది. అవును, కానీ చేంజ్ ఆఫ్ మెడిసిన్ అట్లాంటివన్నీ లాస్ట్ సిమ్టమ్స్ వర్స్ట్ కేసులో యాంటీడోట్ వేస్తాము, బట్ తను అడిగింది డిఫరెంట్ అనుకుంటా. అవును, నేను జస్ట్ వెల్ స్టడీయింగ్ ద రెమెడీ, is there any way we can study differently so that we can understand okay what antidotes what అనేది. అంటే టూ కంపారిటివ్ స్టడీస్ లో ఇప్పుడు జెల్సేమియా తీసుకున్నాం అనుకోండి, అంటే మీకు చెప్తానండి. ఇప్పుడు ఇవే యాంటీడోట్స్ ఎందుకు అయ్యాయి అని మనకి రావచ్చు కదా. అదేనా మీరు క్వశ్చన్? ఇంక వేరే ఇవే యాంటీడోట్స్కి ఎందుకు వస్తాయి అని అంటే అది వాళ్ళకి త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేసింది మొదటిది. ఓకే, సెకండ్ది ఈ మెడిసిన్ వేసిన తర్వాత సిమ్టమ్స్ వస్తాయి కదా మనకి. ఆ సిమ్టమ్స్ ఈ వీటికి సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఈ చైనాకి సంబంధించిన సిమ్టమ్స్ లాగా రావచ్చు. అలా వచ్చినప్పుడు వాటిని ఐడెంటిఫై చేస్తారన్నమాట. ఇప్పుడు అక్కడ 4 ఇచ్చారు కదా, అంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఏస్ కండిషన్ వర్స్ట్కి వెళ్తూ కొత్త సిమ్టమ్స్ వస్తాయి కదా మనకి. ఆ కొత్తగా వచ్చే సిమ్టమ్స్లో ఈ 4 ఏదైనా అయి ఉండొచ్చు అని అర్థం ఇప్పుడు మనకి. ఇప్పుడు చైనా ఉందనుకోండి ఎగ్జాంపుల్. చైనాలో మీకు చిల్స్, థర్స్ట్ ఈ 2 ఉంటాయి, ఆకలి ఉంటుంది. ఇంకేమన్నా మీరు కీ నోట్స్ ఐడెంటిఫై చేయగలరా చైనాలో?
China is స్టమక్ eat డిజార్డర్స్, ఏదండి? స్టమక్ డిజార్డర్స్ ఉంటాయి. ఆ, ఇంకా కడుపులో మంట, పిచ్చాకల్లాగా ఉండటము, థర్స్ట్, చిల్స్ రెండు ఆల్టర్నేట్ అవటము. ఇంకా మీకు తెలిసిన ఇంకేమైనా ఉన్నాయా కీ నోట్స్ చైనాకి? fever, no sweat. స్వెట్ ఆల్టర్నేట్ అవుతాయి అనమాట. ఓకే, ఆల్టర్నేటింగ్ అనేది వెరీ కీ ఇంపార్టెంట్ నోట్ ఇన్ చైనా. నెక్స్ట్, కాఫీలో మీకు ఏమేమి కీ నోట్ మీకు ఏమేమి తెలుసు కాఫీలో? అది కూడా ఎగ్జైట్మెంట్ తోటి కొన్ని ఆ, సైడ్ ఎఫెక్ట్స్. కళ్ళు తిరిగి పడిపోతాడు వాడికి. కాఫీ వాడికి సంతోషంగా చెప్పినా కళ్ళు తిరిగి పడిపోతాడు, బ్యాడ్ చెప్పినా కళ్ళు తిరిగి పడిపో ఓవర్ ఎగ్జైటెడ్ అవుతాడు. అలా ఒకటి. ఇలాగా ఇప్పుడు నాట్రమోర్ ఉంటుంది. నాట్రమోర్కి ఫిజికల్ లేయర్ లెవెల్లో, మెంటల్ లేయర్ లెవెల్లో సివియర్గా వెళ్ళే కండిషన్స్ ఏమున్నాయి. అట్లాగా మనం పట్టుకొని, ఆహా ఇది వర్స్ట్కి వెళ్తుంది కాబట్టి దీన్ని న్యూట్రలైజ్ చేయాలి అని అంటే యాంటీడోట్ ఏమన్నా పడాల్సి ఉంటుందా, ఉంటే ఎలాంటి మెడిసిన్ ఇస్తే అది యాంటీడోట్ అవుతుంది అనేది ఇక్కడ ఈ 4 మెడిసిన్స్లో ఏదో ఒకటి సూట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అక్కడ ఉన్న బెస్ట్ని బట్టి తీసుకోవాలి మనం. అది ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి రాసి నోట్స్లో ఇచ్చారన్నట్టు మనకి వాడుకోవచ్చు. అదేనండి, అదే మా రీజన్ ఇంకా ఎట్లా మనం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చా అది అనేది. ఇంకొంచెం మనం చైతన్య గారిని అడుగుదాము. కానీ నాకు తెలిసిందైతే అగైన్ వి గో బై సిమ్టమ్స్. ఆ Yeah. సిమ్టమ్స్ మనకి చైనా మ్యాచ్ అవ్వచ్చు, కాఫీ మ్యాచ్ అవ్వచ్చు, డిజిటల్ ఆ 4 ఏదైనా మ్యాచ్ అవ్వచ్చు అని వాళ్ళు ఇచ్చారన్నమాట మనకి. Yeah. There is nothing peculiar in the inflammation itself that would indicate gelsemium. Neither should gelsemium ever be given because there is inflammation. But when the mental symptoms are present, the delirium, the flushed face, the determination of blood to the head, with the cold extremities, the great heaviness of the limbs, the disturbance of sensation, the paralysis of sphincters, then gelsemium would be good for inflammation of any organ of the body. అంటే చూడు, ఇక్కడ పాట వీటి ఎందుకు పెట్టానంటే ఊరికినే కెంట్ ఎగ్జాక్ట్లీ ఇది చెప్పారనమాట. అంటే ఫస్ట్ పార్ట్ అంతా మనం అంటిల్ ద ఫ్లషెస్ ఆఫ్ ఫేస్, డిటర్మినేషన్ ఆఫ్ బ్లడ్ టు ద హెడ్, కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్, ఇక్కడ అంతా కూడా మనకి ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు బెలడోనా. సో ఆ తర్వాత నుంచి కొంచెం ఇవి వచ్చేసరికి మనకి పిక్చర్ మారిపోయింది. హెవీనెస్ ఆఫ్ ది లిమ్స్, డిస్టర్బెన్స్ ఆఫ్ సెన్సేషన్ దాంట్లో కూడా ఉంటుంది, బెలడోనాలో కూడా. పారాలిటిక్ కండిషన్స్, మెయిన్ హెవీనెస్ ఆఫ్ ది లిమ్స్ మూలన ఇక్కడ మనం జల్సేమియంలోకి మూవ్ అయిపోయింది కేసు ఇక్కడ. బికాజ్ అక్కడ రెడ్నెస్, బర్నింగ్ అవి కనిపించలేదు. సో ఊరికినే ఒకసారి అట్లా ఆలోచించవచ్చు అన్నట్టుగా పెట్టాను. యా, అంతేనండి. కరెక్ట్. ఈ అనాలిసిస్ చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని సిమిలర్గా కనిపిస్తే తర్వాత కొంచెం డీపర్గా వెళ్ళే కొద్దీ ఆ ఉన్న సిమ్టమ్స్ డైవర్ట్ అవుతాయి. ఒకటి ఇంకో మెడిసిన్కి, ఇంకోటి ఇంకో మెడిసిన్కి ఇండికేట్ అవుతూ ఉంటాయి. అవును. ఇది షేర్ చేస్తారండి కొంచెం? యా, చేస్తానండి. అది ప్రణు, అది ఉందమ్మా అందరికీ, అది ఆ లింక్. అందులోనే అన్ని ఉండాలి సార్. మీకు ఒకటి ఫోల్డర్ పిన్ చేశాను చూడండి చాట్ లో. అందులోకి వెళ్తే చాలా ఉంటాయి సార్ మీకు. ఓకే అండి. యా, థ్యాంక్స్. కావాలంటే చెప్పండి. ప్రెజెంటేషన్ అది కూడా అక్కడే ఉంది. యా, థ్యాంక్స్ అండి. నేను డ్రాప్ అవుతున్నానండి, అంటే కిడ్స్ స్కూల్. ఓకే థ్యాంక్స్. సరే అండి అయితే. వాసుదేవ.